వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 24 గంటల్లో విద్యుత్ డిమాండ్ 15,000 మెగావాట్లు దాటిపోయింది. టెంపరేచర్స్ ఒకసారిగా 47 డిగ్రీలు చాలా ప్రాంతాల్లో దాటిపోయాయి. దీంతో విపరీతంగా ఏసీలు కానీ, ఫ్యాన్లు, కూలర్లు ఇవన్నీ పనిచేయడం మొదలుపెట్టాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 15,000 మెగావాట్ల డిమాండ్కి టచ్ అయ్యాయి. ఇక నిన్న సాయంత్రానికి కొంత డిమాండ్ తగ్గి మరలా అది 10,000 మెగావాట్లకు దిగొచ్చింది. వేసవికాలంలో విద్యుత్కి డిమాండ్ ఉండడం అనేది సహజం. అయితే ఇంత ఫ్లక్చువేషన్స్ ఉండడం అనేది కూడా గ్రిడ్ మీద ప్రభావం చూపుతుంది. సరే, భారతదేశం మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో గ్రిడ్ మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ గ్రిడ్ మీద ఇంత వేరియేషన్ ఉన్నా కూడా తట్టుకుంది. 5,000 మెగావాట్లు వేరియేషన్ వచ్చింది. ఒకసారిగా మరలా వర్షాలు పడడం మొదలైతే విద్యుత్ డిమాండ్ మరలా 8,000 మెగావాట్లు దిగొచ్చే అవకాశం ఉంది. ఈ విద్యుత్ డిమాండ్లో ఇంత భారీ వేరియేషన్స్ ఉండడం వల్ల కూడా చాలా ప్రాంతాల్లో ఈ డిమాండ్ పీక్కి వెళ్ళినప్పుడు 10-15 నిమిషాలు విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడతా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి అధికారులు కూడా ఒక కీలక ప్రకటన జారీ చేశారు. ఎంత డిమాండ్ వచ్చినా కూడా విద్యుత్ కొరత లేకుండా సప్లై చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. విద్యుత్ కోతలు అయితే ఎక్కడా లేవు. 1 గంట, 2 గంటల, 3 గంటల కోతలు లేవు. మెయింటెనెన్స్ కోసం ఎల్సీ తీసుకొని కొన్ని ప్రాంతాల్లో చెట్లు నరగడం, కొమ్మలు నరగడం అలాంటి కార్యక్రమాలన్నీ ఈ వేసవికాలంలో జరుగుతాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఒక 3 గంటలు, 4 గంటలు వాళ్ళు పనిచేసుకునే సమయంలో మాత్రమే విద్యుత్ కోతలు జరుగుతుంది. మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఎలా ఉంది? విద్యుత్ కోతలు ఏమైనా అమలు అవుతున్నాయా అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.